వారిని చూడలేదు, కానీ వారి జీవిత చరిత్ర మా సొంత లక్ష్మయ్య గారు రాసిన దాని పుణ్యం వల్ల నేను చదివా. అద్దాలు పెట్టి ఇట్లా మోగితే స్వామివారి ఉపన్యాసం మానేసేవారట, తెలుసా? మనం ఎట్లున్నామండి ఇప్పుడు? చేసే కార్యం ఎవరిది? పెద్ద స్వామి వారిది. కనీసం మనం ఏదైనా పాటించొద్దా? మధ్యలో వచ్చేది మాట్లాడేది ఏమో చేసుకునేది కాగితాలు పంపించండి, వాళ్ళు చూసుకుని వాళ్ళు ఏదైనా కాగితాలు పంపిస్తారు. పద్ధతులు కొన్ని ఉంటాయి. నశ్యయో నియమం వినా అన్నారు పెద్ద స్వామి వారు. మనకి నియమం కావాలి. మొట్టమొదట శ్రేయస్సు పొందాలంటే అంతో ఎంతో వారంతా మనం ఆచరించలేము, కావగిందంతా ఆచరించలేమా? అలాంటప్పుడు మనం వ్యర్థం కాదా? ఇంత పందిళ్ళు వేసుకుని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెట్టుకుని ఇంత శ్రమపడి మీరు వచ్చి ఏ జిల్లాల నుంచి వచ్చారో స్వామిలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వారికి ఎన్ని పనులు. మా విద్యాస్వరూపాన స్వామి వారి మృతులు వారికి ఇప్పుడు కార్యక్రమం ఉంది, పెద్ద కార్యక్రమం, 60 సంవత్సరాల కార్యక్రమం ఆశ్రమానికి. ఎందుకు వచ్చారు? మనం ఎలా ఉండాలి? మరి ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఆవగింతంగా మనం ఆచరించాలి కదా పెద్ద స్వామి వారి వాక్యాన్ని. నా శ్రేయో నియమమేనా ఇప్పుడు ఈ క్షణంలో అయినా, తర్వాత మనం ఆచరించలే. ఇప్పుడు ఈ క్షణంలో నా శ్రేయో నియమమేనా నిశ్శబ్దంగా ఉండేది పాటించాలి, ఏకాగ్రతగా ఉండేది పాటించాలి. అందువల్ల భద్రం కన్నేభి శృణుయామదేవా, భద్రమైన వాక్యాలు వినటానికి భద్రమైన చెవులు మనకి భగవంతుడు ప్రసాదించాడట. అది సద్గురుదేవులు వెంకటక్షేత్రం స్వామీజీ స్వామి రహస్యం. ఇది గుహ్యతాం శాస్త్రం, ఇది రహస్యం. ఎవరు నమ్ముతారని ఈ మాట? చెవులో చెప్తే మంత్రమైంది అంటున్నాం. తీర్థం ఉత్తరేణితో ఇస్తే పంచపాత్రలో పోస్తే తీర్థమైంది అంటున్నాం. మరి పబ్లిక్లో చెప్పాడు రహస్యాన్ని, అది రహస్యమైందండి. పబ్లిక్లో చెప్తే అవలేదు. పబ్లిక్లో రహస్యం ఎట్లా అవుతుంది అని ప్రశ్న వేస్తే ఎవరికైతే పట్టిందో వాడే ఉన్నాడు కాబట్టి రహస్యం. 18 అక్షరాలు అంటే లెక్కేసుకోండి, కొన్ని లక్షల జనం భగవద్గీత చెప్పిన టైము. కానీ ఉన్నవాడేవాడు ఇద్దరే. దూరంగా శ్రవణం చేసేవాడు అక్కడ సంజయుడు, దగ్గర ఉండేవాడు అర్జునుడు. ఇద్దరికే పట్టిందండి. మరి ఇక్కడ ఎంతమంది ఉంటారో తర్వాత అడుగుతా, వదిలిపెట్టను నేను. నాకున్న దృష్టిలో వాళ్ళందరూ అడుగుతా ఏం చెప్పారు స్వామివారు అని. అబ్బా ఆ అమ్మ చెప్తే ఎంత బాగుందో, ఈ అబ్బాయి చెప్తే ఆ బాబు చెప్తే ఎంత బాగుందో, ఆ స్వామి ఇందాక అంటున్నారు మా వాళ్ళందరూ. నేను అన్నా వాళ్ళు చెప్పింది వీడు చెప్పింది బాగుంది అనుకుని మీరు బాగైనా చెప్పండి అని అడిగా. వాళ్ళు బాగుందని సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను అవ్వాల్సింది. మాకుండే సర్టిఫికేట్లు సాగు బాబో ఇంక వెళ్ళిపోవడం అనిపిస్తుంది మాకు. దేనికండి సర్టిఫికేట్? దేనివల్ల? దేనికి కావాలా మేడం? ఏమైనా కానీ గొప్పతనాలు, బిరుదులు. మా గురువు గారు బిరుదు అంటే ఒప్పుకునేవారు కాదు. శ్రమపడి ఉంటుందో అనసూయమ్మ, ఎన్ని నెలలుగా ఈ యొక్క కమిటీ వాళ్ళు శ్రమపడి ఉంటారో ఈ కార్యక్రమానికి. ఎందుకు? పెద్ద స్వామివారు గుయ్యాలు వేసుకుని పెద్ద స్వామివారు పూజ చేసేసి మన పిల్లవాళ్ళ కానీ అనుకుని, మాయా పిల్లవాడు అనుకుని, మాయాదేవుడు అనుకుని ఉయ్యాలు ఊపి వెళ్ళిపోవడానికా పండగ? అది అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోవచ్చు ఊపేసి కాదు. అది ఒక ఎత్తు. అది దేనికోసం? అది దేనికోసం అంటే వారిని ఆ విధంగా మనం భావించి అవతరణాన్ని గుర్తు చేసుకుని, ఆ అవతరణ దేనికోసం వచ్చిందంటే జ్ఞాన సభ కోసం, జ్ఞానాని కోసం వచ్చిన అవతరణ, జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవతరణ, జ్ఞానంలో నిలబడడానికి వచ్చిన అవతరణ. దిగొచ్చారని భూమి నుంచి, భూమికి దిగొచ్చారు. దిగి నుండి ఎందుకు దిగొచ్చారు? వాళ్ళు రావాల్సిన పని వాళ్ళకి ఏముందండి? అసలుకి వాళ్ళు తపస్సు చేయాల్సిన పని ఏముంది? వాళ్ళకి లేనే లేదు. అవతరణ, గొప్ప అవతరణ. భారతంలోనివి ఈ ఒత్తులకు ఒక పెద్ద కథ అయిపోయింది నాకైతే. ఈ అమాయకులందరూ వచ్చి అమ్మ 2 ఒత్తుల 3 ఒత్తుల 5 ఒత్తుల 11 ఒత్తుల ఇదే ఒత్తులతోనే పోతాం. రేపు ఒత్తి ఎరిగిస్తాడు మనకి చచ్చిపోయినప్పుడు కర్మగాలి. ఆ ఒత్తే కట్టి ఒక ఒత్తే కట్టాలి అప్పుడు దీపం దగ్గర, తన దగ్గర. ఒత్తులు కట్టేందుకమ్మా మీకు? దీపం వెలిగించుకోమని చెప్పారు శాస్త్రం. దీపం దేనికోసం? ఇల్లు, ఆ వెలుగు, ఆ ప్రకాశం, లక్ష్మీదేవి, లక్ష్మీ కళ ఇంట్లో సుఖంగా ఉండటానికి దీపాన్ని జ్ఞాపకం లేదు. ఆ జ్ఞాపకానికి భయంజ్యోతి వెలిగించుకోమని చెప్తే ఒత్తులో ఆయన ఎవరో శ్రీనివాసులో ఎవరో నా దగ్గర నేను టీవీ చూడను కాబట్టి ఎవరు చెప్తున్నారట ఒత్తుల గురించి. 11 వేసుకోండి, 5 వేసుకోండి. 5 పొగులతో ఒత్తి చేసి అలాంటి 2 వెలిగించుకుంటే 2 వెలిగించకూడదు. 2 కలిపి 1 చేయాలా? వాడు జీవాత్మ, పరమాత్మ.
ఆ జీవుడు పరమాత్మలో కలిసినట్లు భావం చేసి రెండు చేసి వెలిగించుకోండి చాలు. తర్వాత మీ ఓపిక కొద్ది పెట్టుకోండి. ఎవరొద్దన్నారు? దానికి సంశయాలు సంశయాత్మా వినశ్యతి భగవద్గీత చెప్పేది. భగవద్గీత రోజు చదువుతున్నాం మనం. ఆయన ప్రచారం చేస్తున్నారు అనసూయమ్మ గారు. ఆ ప్రచారం దేనికోసం? సంశయాలు పెంచిన దానికోసం. టీవీలు చూసి భారతంలో లేనివన్నీ సృష్టించారు. భారతంలో లేని సృష్టించారు. ఆ పిల్లగాడు వచ్చిన మళ్ళీ ఆ భారతం నేను చూడలేము, ఆ భారతం లేదు, మీ భారతం లేదు పొమ్మన్నా. ఏంది భారతం ఆగేది నేను? ఈ మాదిరిగా అమ్మ జ్ఞానానికి వారు అవతరించారు. వారు తపస్సు చేయడం దేని కొరకు? మనందరి కొరకు. మనందరి కోసం వారు తపస్సు చేశారు, వారి కోసం కాదు. ఎందుకోసం? అందరి కోసం. కొంతమంది అయినా ఈ జ్ఞానానికి ఇష్టపడి కుతూహలంతో వచ్చి శ్రవణాసక్తులై జీవితాన్ని చరితార్థం చేసుకుందరు కాక అని సంకల్పం చేసుకుని కూర్చున్నారండి. వారికేనండి ఆత్మసాక్షాత్కారం. మనందరి కోసం. మన మాయ, ఈ మాయ వాళ్ళం కనుక్కోలేమని తెలియక ఆంతర్యం వేరుగా ఉంటుంది. వారి ఆంతర్యం ఎలా ఉంటుంది? లోపల భావన వేరుగా ఉంటుంది. ఏంటి ఆ వేరు? నాలాగా నేను అవతరించినట్లుగా ఇంకా కొంతమంది అవతరించి దేశాన్ని ఉద్ధారణం చేస్తురుగాక అని వాళ్ళ భావన. ఆ భావన మనం చెప్తే మన కోసం అంటే మన కోసం ఆయన తపస్సు చేయాలని అసలు తయారు కావని వారి మీద వేసుకున్నారండి. అలాంటి అవతరించిన పెద్ద స్వామి వారు మన కోసం 12 ఏళ్ళు అన్నాహారాలు లేకుండా ఆ గోగర్భంలో ఏ పరిస్థితి లేని చోట, నీళ్లు లేని చోట వారు తపస్సు చేశారే. 12 సంవత్సరాలు. మనం 12 రోజులు చేస్తాం. ఆ శక్తిని మనము ఉపయోగపెట్టుకోవాలి. ఆ ఉపయోగపెట్టడానికి నాకు ఉద్రేకంగా ఆదతో ఒక పక్క మిమ్మల్ని అందరినీ చూసి సంతోషంతో కొన్ని పొరలు వస్తూ ఉన్నదంతే. నేను చెప్పాలని చెప్పట్లా. చెప్పట్లంటే కన్నపడం నిజం కూడా చెప్పట్లా. నా భావనలో చెప్తున్నా. అందువల్ల భారత్లోనే నేను అంటున్నాను. మా శత్రువులు గణిక్షేత్రం భావాన్ని గణిస్తారు భగవంతుడు. వారు ఆ భావంతో కూర్చున్నారు. ఒక్కరైన మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జగతి సిద్ధయే జగతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వతః తెలుసుకునేవాడు ఒకనొకడైనా ఈ జ్ఞాన ప్రభావంలో తయారైతే నా 12 సంవత్సరాలు చేసే తపస్సు సఫలమని సంకల్పం చేసి కూర్చున్నారండి. నేను అనుకుంటున్నాను మరి గృహస్థాశ్రమంలో మా సముద్ర లక్ష్మయ్య గారు ఆ విధంగా అయ్యారని. వారు దారపోస్తున్నారండి. వారు సాహిత్యానంట దేని కొరకు? వారు పాండిత్యాలంట డబ్బు కోసమా? వారు చదువుకుంది ఆయన ఏంటమ్మా? నేనేమో ఆత్మనాయం అనుకున్నా. కాదు. అందువల్ల వారు పాండిత్యమంతా అక్కడ చదువుకున్నంత అక్షరము ఎవరి కోసం ఖర్చు పెట్టారండి? పెద్ద స్వామి వారు సాహిత్యం కోసం. మళ్ళీ ఆ సాహిత్యం కోసం అండి పెద్ద స్వామి వారిగా పెద్ద స్వామి చదువుకోవాలనే ఒక స్వామి చదువుకోవాలి. మళ్ళీ వారు చెప్పింది వారే చదువుకోవాలా? మన కోసం, మనం చదివే దానికోసం. మనం చదివి ఏం కావాలండి? అదే దానికోసం అంత కృషి వారు చేసి అది పెద్ద స్వామి నిజంగా ఆనందించుంటారు. ఒక్కడైనా నా దుర్గంలో తయారైనా అండి దానం పోసేదానికి శరీరాన్ని, వాక్కుని, మనసుని అనుకుంటే సన్యాసంలో కొంతమంది ఉన్నారు. ఆ విధంగా మనము ఈ అవతరణ రోజు బయట ఉయ్యాల ఊపాము. ఊగులాడితే జీవుడు, ఊరుకుంటే దేవుడు. ఊగులాడకుండా ఉండేదానికి మనసుని ఊగులాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్నిసార్లు ఊగులాడిందో? 190 సార్లు ఊగులాడింది మనసు. నేను కనిపెడుతూనే ఉన్నా, లెక్క పెడుతూనే ఉన్నా. ఒక పక్క లెక్క పెడుతున్నా, ఒక పక్క కనిపెడుతున్నా, ఒక పక్క చెప్తున్నా. ఆ ఊగులాడే మనసుని ఊగులాడకుండా చేసుకునే దానికోసం వారు అవతరించి మనకి జ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని మహాత్ములు మరి వారిని అనుసరించి వారి నియమనిష్టంలో ఉండి ఈ మహాత్ములు, ఈ మాతాజీలందరూ కూడా తయారయ్యి వారు మళ్ళీ ప్రబోధం చేస్తున్నారు. అట్లాగే పండితులుగా మరి సాధు స్వభావం కలిగిన మా లక్ష్మయ్య గారు వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, వైదిష్యం విదుషాం తద్వత్ ముక్తయేనత ముక్తయే అని చెప్పారు శంకరాచార్య వారు. వాగ్వైఖరి ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ శబ్దజాలం అరణ్యంలాగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు. కానీ అని ఇక్కడ పెడుతున్నాడు శంకరాచార్య వారు. గమనించుకోండి, ఆది శంకరులు
సాక్షాత్ పరమశివుడు ఏమంటున్నారు, అది నీకు ఉపయోగం లేకపోతే ముక్తి లేదు నాయన. ముక్తికి ఉపయోగపడుతుంది, పైసా సంపాదించుకోవచ్చు. మా స్వాములు కానీ మా సాధు స్వభావం కలిగిన మన లక్ష్మయ్య గారు కానీ దాని కొరకు అక్కడ కుంభవర్షం పడుతుంది. స్వామివారి అనుగ్రహం అది తెలుసా. నిజంగా వారు ఉన్నారక్క, వారు జలస్వరూపంలో శుద్ధి చేస్తున్నారు. జలస్వరూప లక్ష్యం మనకి అభిషేకం నీళ్లు పూజ చేశారు, ప్రొద్దున అభిషేకాలు చేశారేమో, అవన్నీ జరుగుతున్నారు. చూసుకోండి, ఇది యథార్థం అని. సాధు స్వభావం కలిగిన వారు ఇక్కడ ఉండేవాళ్ళందరూ డబ్బు సంపాదించుకునేవాళ్ళు కాదు. స్వాములందరూ హరించాను శరీరాన్ని, అందరి సొమ్ము నాకే రాని కొంతమంది ఉన్నారేమో నాకు తెలియదు. ఇక్కడ వాడు మాత్రం అలాంటి వాడు కాదు, అలాంటి వాడు కాదు సాధు మా లక్ష్మయ్య గారు. లేకపోతే పాడితే ఎంత చేయొచ్చు. అనుష్ఠాన వేదాంతంగా వారు చక్కగా అనుష్ఠానంలో పెట్టుకుని ఈ రోజున మీ అందరికీ భిక్ష, ఆ జ్ఞాన భిక్ష అందించడానికి ఆ సద్గురు పెద్ద స్వాముల వారు మీరందరినీ పంపించారు. మీరందరూ మీకు అందిస్తారు. మీరు చక్కగా వినండి అమ్మా. రేపు మధ్యాహ్నం వరకే, తర్వాత మీరు ఉన్నామన్నా ఒక క్షణం అరక్షణం ఉండడానికి లేదు. మీరు ఉండరు, మేము ఉండం, పన్నెళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతారు. అంచేత ఎందుకొరకు అనే ప్రశ్న వేసుకుని మీరు ఎందుకు ఈ సభ, ఎందుకు అవతరణ జయంతి కార్యక్రమము ఏదో చేసుకుని వెళ్ళిపోవటానికి కాదు. మన జీవితాల్లో ఆ రత్నాలు, ఆ మాణిక్యాలు మన హృదయంలో పదిలపరుచుకుని దాచుకోవాలి. ఇక్కడ స్వార్థం కావాలి, దాచుకుని అనుష్ఠానంలో పెట్టుకోవాలి. ఈ జ్ఞానం చెప్పే రత్నాలు అలా పెట్టుకుని మీరందరూ తరింతురుగాక, శాంతిని పొందుదురుగాక, శాంతితో కూడిన సుఖాన్ని పొందుదురుగాక. సుఖంతో శాంతి రాదని మనసులో గట్టిగా ముద్ర వేసుకోండి. శాంతితో సుఖముందని ముద్ర వేసుకోండి. శాంతితో కూడిన సుఖాన్ని మీకు ఆ పెద్ద స్వామి వారు ఈ అవతరణ పరమ పవిత్రమైన పుణ్య దినంలో మనందరికీ ప్రసాదితురుగాక అని ప్రార్థన చేస్తూ సద్గురుదేవులు అనుగ్రహితురుగాక అంటూ హరి ఓం తత్సతు. శాంతి శాంతి శాంతి. సర్వే జన ఆనందోభవం. దాక్షమాధిపతులు పూజ్యులు శ్రీ ఆచార్య శంకరానంద స్వామి వారు 30 నిమిషాల తమ దివ్యమైన ప్రవచనాన్ని మనకి అందిస్తారు. అందరు చక్కగా దొరుకుతారు. 3 సార్లు సుదీర్ఘంగా ఓంకారం చెప్పండి.